వెల్కమ్ టు వేదిక టీవీ. ముందుగా ఈ రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. సినిమా టికెట్ల ధరలు పెంపు అంశం తెలంగాణలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎడాపెడా సినిమా టికెట్ ధరలు పెంచుకుంటూ పోతామంటే ఇకపై కుదరదంతే. అలా పెంచుకోవాలి అంటే ఈ విషయం 3 రోజులు కాదు, 3 నెలల ముందే జనానికి తెలియాలి. అంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. హైకోర్టు ధర్మాసనం అదే విషయాన్ని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది. మరి కోర్టులో వాదన జరుగుతుండగా ప్రస్తావించని సినిమాకి టికెట్ ధరల పెంచేసుకోమంటూ ఉత్తర్వులు ఎలా ఇస్తారంటూ హోంశాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్ కి నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్ కి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం. అంతేకాదు, ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం 90 రోజుల ముందుగానే తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. చిరంజీవి హీరోగా సంక్రాంతికి విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఈ నెల 8న హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది హైకోర్టు. తెలుగు సినిమా మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ల ధరలను పెంచడం గురించి కోర్టుకి తెలియజేయకపోవడంతో తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మరో సినిమా ది రాజాసాబ్ టికెట్ ధరలకు ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ కేసులో హోం సెక్రటరీ సివి ఆనంద్ కి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఆదేశించారు. రాజాసాబ్ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సివి ఆనంద్ జారీ చేసిన మెమోను న్యాయమూర్తి సస్పెండ్ చేశారు. ఇప్పటికే టికెట్లు విక్రయించిన థియేటర్ల యజమానులు, వాటాదారులు దాఖలు చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని టికెట్ ధరల పెంపుదలకు హోంశాఖ ఇచ్చిన అనుమతిని నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి రావాలని కూడా న్యాయమూర్తి ప్రత్యేకంగా పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలు నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరలను పెంచేందుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన ముగ్గురులో ఒకరైన దాచేపల్లి చంద్రబాబు మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్ వాదిస్తూ జనవరి 8న చిరంజీవి సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారని, అయితే న్యాయమూర్తి తీర్పు ఇస్తున్నప్పుడు రాజాసాబ్ సినిమాకు సంబంధించిన 3 పిటిషన్ల విషయం తెలియజేయలేదని న్యాయమూర్తి జస్టిస్ శ్రవణ్ కుమార్ కి విన్నవించారు. జనవరి 8న అధికారిక ఉత్తర్వులు జారీ చేసి జనవరి 10న అంటే రాజాసాబ్ సినిమా టికెట్ల ధరల పెంపు అనుమతిని నిలిపివేస్తూ న్యాయమూర్తి నిర్దిష్ట ఉత్తర్వులు జారీ చేసిన ఒక రోజు తర్వాత దానిని పబ్లిక్ డొమైన్ లో ఉంచారని పిటిషనర్ తరపు న్యాయవాది ఎత్తి చూపారు. అంతేకాదు, ఈ నెల 9న హైకోర్టులో రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టులో వాదనలు జరిగినప్పుడు చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ చిత్రం గురించి హోంశాఖ ప్రస్తావించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని కోర్టుకు ఎందుకు తెలియజేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇవ్వలేకపోయారు. ఇక ముందు ఎప్పుడైనా టికెట్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందు పబ్లిక్ డొమైన్ లో పోస్ట్ చేయాలని ఆదేశించారు. టీజీ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్ 1955లోని సెక్షన్ 7A ప్రకారం ఆసక్తి గల ఏ వ్యక్తి అయినా టికెట్ ధరల పెంపుపై రిప్రజెంటేషన్ దాఖలు చేయొచ్చని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది హైకోర్టు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.